హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గోడ మీది బొమ్మ. చీనా దేశంలోని ఒకానొక పర్వత ప్రాంతంలో పూర్వం చ్వాంగ్ అనే రైతు యువకుడు ఉండేవాడు. చ్వాంగు కష్టజీవి. రాత్రింబగళ్ళు కష్టపడి ఎంతో సంపాదించేవాడు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? వాడి ఆదాయమంతా రాజుగారి పన్నులు కట్టడానికే సరిపోయేది. అటువంటి సందర్భంలో చ్వాంగ్ ఏనాటికి ధనం కూడబెట్టగలడు? ఎప్పుడు పెళ్లాడడం, ఎప్పుడు సుఖపడడం? పాపం చ్వాంగ్ స్థితికి తోటి వాళ్లంతా ధనకనకాలతో మూల్గుతుండే మన రాజుగారి కోట కాసొకటైనా కానరాదు మన పేద చ్వాంగు చేత. 360 పత్నులతో బల్ వినోదమందును రాజు, ఎన్నటికేనొక ఇంటివాడైనా కాగలడా మన చ్వాంగు అని సానుభూతితో పాడేవాళ్లు. ఇలా ఉండగా ఒకనాడొక చిత్రకళా నిపుణుడు చ్వాంగ్ ఇంటివైపు రావడం తటస్థించింది. ఆ చిత్రకారుడు అసామాన్యుడు. ఇతడు వేసే బొమ్మలు జీవకళతో ఉట్టిపడమే కాదు, అవి అపూర్వమైన మహిమ కలిగి ఉంటాయి. ఈ చిత్రకారుడు తోడు నీడాలేని చ్వాంగును గురించి ఇదివరకే విన్నాడు. ఇప్పుడు వాని ఇల్లు చూడగానే అతడికి చ్వాంగు చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది. జాలి వేసింది. అయితే అందరిలాగా చిత్రకారుడు జాలి చెంది ఊరుకోలేదు. మనిషి ఎత్తున ఒక అపురూప సుందరిని చ్వాంగుకు చిత్రించి ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇంటికి శోభ కూర్చే సుందరి బొమ్మను ఎంతో ఆప్యాయంగా చ్వాంగ్ తన ఇంట్లో గోడకు అలంకరించుకున్నాడు. అస్తమానం ఆ చిత్రం కేసి ఆశ్చర్యంగా చూస్తూ తన్మయత పొందసాగాడు. కాని అలా కూర్చుంటే పొట్ట గడవడమెలా? అందుచేత మళ్ళీ మామూలుగా పొలానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఇంట్లో గోడపైన సుందరి బొమ్మను వేలాడగొట్టినప్పటి నుంచి చ్వాంగుకు కొత్త వికాసం కలిగి కొత్త ఊహలు కలగజొచ్చినాయి. మర్నాడు పొలానికి బయలుదేరే ముందు ఒక్కసారి గోడపైనున్న సుందరి వైపు చూసి పెద్దగా నిట్టూర్చి, ఇటువంటి సుందరి ఒకతే నా ఇంట్లో ఉండి నాకు వంట చేసి పెడితే ఎంత బాగుండును అనుకున్నాడు. చ్వాంగ్ పొలం వెళ్ళాడే కాని వాడి మనస్సంతా ఇంట్లో గోడ మీది బొమ్మపైనే ఉంది. అందుచేత పొలం పని చకచకా ముగించేసుకుని సాయంత్రం పెందలాడే ఇంటి ముఖం పట్టాడు. ఇవాళ అడుగులు గబగబా పడసాగినాయి. పొలిమేరకు వచ్చాడు. ఇల్లు చేరుకొని అట్టే పైకి చూశాడు. వంట ఇంటి పొగగొట్టంలో నుంచి పొగ వస్తున్నది. ఈ వింతకు చ్వాంగ్ విస్తుపోయాడు. తలుపు తెరిచి లోపల ప్రవేశించేసరికి పొయ్యి మీద దివ్యమైన పదార్థాలు పక్వమవుతున్నాయి. ఎప్పుడైనా ఇటువంటిది చ్వాంగ్ చూచి ఉంటే కదా. ఆపకొద్దీ అవన్నీ ఒక్కటి మిగలకుండా ఆరగించేశాడు. చ్వాంగ్ ఆత్రమంతా గోడ మీది సుందరి బొమ్మ చూసి నవ్వుతూనే ఉంది. మర్నాడు చ్వాంగు పొలానికి పోయే ముందు తన చింకికోటు తీసి యువతల పెట్టి, నిన్ననెవరో అన్నపూర్ణాదేవి నాకు చక్కటి భోజనం తయారు చేసి పెట్టింది. తలిస్తే ఆమెకు ఈ పేదవాడి కోటు బాగు చేసి పెట్టడం ఏ పాటి పని అనుకున్నాడు. ఉండబట్టలేక ఇవాళ చ్వాంగు పొలం నుండి ముందుగానే వచ్చేశాడు. కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఒకానొక సుందరి దీక్షతో కూర్చొని వాని చింకికోటు కుడుతున్నది. గోడవైపు చూశాడు. పటంలోని సుందరి కనబడలేదు. చ్వాంగ్ గభీమని వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సుందరి, నువ్వు మళ్ళీ పటంలోకి పోవద్దు, నాతో ఉండిపో అని బతిమలాడాడు. సరేనన్నది సుందరి. కాని చ్వాంగుకు నమ్మకం చాలక గోడ మీది ఖాళీ పటాన్ని చుట్టేసి పెట్టెలో పెట్టేసి తాళం వేసుకున్నాడు. ఇక సుందరి ఏం చేస్తుంది? యువతలే ఉండిపోక తప్పదు కదా అని అతని ఉద్దేశం. అటు తర్వాత వాళ్ళిద్దరూ మోకరిల్లి భార్యాభర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. చ్వాంగ్ సతి చాలా తెలివైనది, వివేకవతి, భర్తకు అనుకూలవతి. చ్వాంగ్ ఇంటికి వెలుగుగా ప్రకాశించే ఆ సుందరిని అందరూ జ్యోతి అని పిలుస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా కాపురం చేస్తూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఒక రోజున చ్వాంగ్ భార్య అయిన జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇద్దరు మనుషులు ఏడుస్తూ గుమ్మం ముందుగా వచ్చారు. జ్యోతి వారిని పిలిచి, ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది. అమ్మా, మేము రాజుగారి వేటగాళ్లం. మా ప్రభువుకు పావురాల కూర ఇష్టం. కాని
ఈ రోజు ఎంత వెతికినా మాకు ఒక్క పావురమైనా చిక్కింది కాదు. రాజుగారికి కోపం వస్తుంది. మా తలలు ఎగిరిపోవడం తప్పదు అన్నారు వాళ్ళు. ఇంతే గదా, నేను మీకు సహాయం చేస్తాను, ఇక్కడే ఉండండి అంటూ జ్యోతి లోపలికి వెళ్ళి కాగితం నుంచి 2 పావురాల బొమ్మలు కత్తిరించి వాటి మీద ఉఫ్మని ఊదింది. వెంటనే ఆ కాగితం పావురాలకు ప్రాణం వచ్చింది. అవి అక్కడి నుండి ఎగురుకుంటూ బయటికి వెళ్ళాయి. అవి వాకిలి గుండా బయటికి ఎగిరి వచ్చేటప్పుడు రాజుగారి వేటగాళ్లు వాటిని పట్టుకున్నారు. తమ పని పూర్తి అయినందుకు సంతోషించి జ్యోతికి తమ కృతజ్ఞత తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు ఆ రాత్రి పావురాల కూర తిని వాటి రుచికి ఆశ్చర్యపడి, ఇంత రుచిగల పిట్టలు ఎక్కడ దొరికాయి అని వంటవాడిని అడిగాడు. వంటవాడు తనకు తెలియదని చెప్పాడు. అంతట రాజుగారు వేటగాడి కోసం కబురంపాడు. ఏం ప్రమాదం జరిగిందో ఏమిటో అనుకొని వణికిపోతూ వేటగాడు రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాజుగారు వాడిని ఆ పక్షులు ఎక్కడ దొరికింది చెప్పవలసిందని అడిగాడు. వాడు జరిగినదంతా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఈ విధంగా రాజుగారికి జ్యోతిని గురించి తెలియవచ్చింది. ఆ తరువాత రాజుగారు తన మృగపక్షి శాఖ మంత్రిని పిలిచి, నాకు రోజు ఇలాంటి పావురాలే భోజనానికి కావాలి. అందుచేత నువ్వు జ్యోతి దగ్గరకు వెళ్ళి రోజు 2 పావురాల చొప్పున పంపవలసిందని నా ఆజ్ఞగా తెలియచెయ్యి అన్నాడు. మంత్రి చ్వాంగ్ ఇంటికి వెళ్ళి జ్యోతికి రాజుగారి ఉత్తర్వు సవినయంగా నివేదించాడు. పావురాలు పంపడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ ముందుగా మీరు ఈ కొండ చర్యల్లో ఉండే పేద ప్రజలపై పన్నులు తీసివేయాలి అన్నది జ్యోతి. మంత్రి సరేనని ఒప్పుకోక తప్పింది కాదు. మర్నాడు ఉదయం జ్యోతి ఒక కాగితం కత్తిరించి 2 పావురాలను చేసి వాటిని చ్వాంగ్కిచ్చి, వీటిని రాజుగారికిచ్చిరా అన్నది. వీటినా అన్నాడు చ్వాంగ్ ఆశ్చర్యంగా. పర్వాలేదు, ఇచ్చిరా అన్నది జ్యోతి. చ్వాంగ్ రాజభవనానికి వెళ్ళాడు. జేబులో నుంచి కాగితం పావురాలు పైకి తీశాడు. అవి వెంటనే నిజమైన పావురాలై ఎగరసాగాయి. మృగపక్షి శాఖ మంత్రి తదితరులు వాటి కోసం అటూ ఇటూ పరిగెత్తి ఎట్లాగైతేనేం వాటిని పట్టుకున్నారు. చ్వాంగ్ను చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఈ పొలం చేసుకునే పశువు నా భవనంలో అడుగు పెడతాడా? ఎంత మాత్రం వీల్లేదు. రేపటి నుంచి వీడి భార్యే స్వయంగా వచ్చి పావురాలను అప్పగించాలి అని రాజు అన్నాడు. అందుచేత మర్నాడు పావురాలను తీసుకొని జ్యోతి స్వయంగానే రాజభవనానికి వచ్చింది. ఆమె అందం చూసి రాజుగారు సింహాసనం మీద నుంచి కింద పడినంత పని జరిగింది. ఆమెతో రాజు, నీ వంటి అందగత్తె పొలం చేసుకునేవాణ్ణి పెళ్లాడడమేమిటి? నువ్వు పిచ్చి పట్టిన దానిలా ఉన్నావు. ఇక్కడే ఉండిపో, నిన్ను నా పట్టపురాణిని చేస్తాను అన్నాడు. రాజుగారు ఈ మాట అనేసరికల్లా జ్యోతికి చాలా ఆగ్రహం వచ్చింది. ఆమె చక్రవర్తితో, నేను నా భర్తను ఎంతమాత్రం వదలను. ఆయన మీకన్నా అన్ని విధాలా గొప్పవాడు అంటూ చరచరా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ మాటలు విని చక్రవర్తి మండిపడ్డాడు. తన భర్త నాకన్నా అన్ని విధాలా గొప్పవాడనడానికి ఆమెకెన్ని గుండెలు? అయినా మాలో ఎవరు ఎక్కువో చూపిస్తాను అంటూ ఆయన ఒక భటుణ్ణి పిలిచాడు. ఒరేయ్, నువ్వు వెంటనే ఆ చ్వాంగ్ దగ్గరికి వెళ్ళి రేపు నాతో గుర్రపు స్వారీ పందెం వేయడానికి రమ్మని ఆజ్ఞాపించు. మా ఇద్దరిలో ఎవరు ఆ పందెంలో గెలిస్తే వారికి జ్యోతి భార్య అవుతుందని చెప్పు. తెలిసిందా? వెళ్ళు అన్నాడు చక్రవర్తి భటుడితో. ఆ భటుడు చ్వాంగ్ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు. ఈ వార్త విని జ్యోతి కొంచెమైనా కలవరపడలేదు. ఆమె తన భర్తతో, నీకేమీ భయం లేదు, పందెంలో నీవే గెలుస్తావు అన్నది. ఆమె వెదురు కర్రలతోనూ కాగితంతోనూ ఒక గుర్రం బొమ్మ చేసి దాని మీద ఒక్కసారి ఊదింది. వెంటనే అది ప్రాణంగల తెల్లగుర్రంగా మారిపోయింది. చ్వాంగ్ అమితాశ్చర్యం పొందాడు. మర్నాడు చ్వాంగ్కు చక్రవర్తికి గుర్రపు స్వారీ పోటీ జరిగింది. చక్రవర్తి ఎక్కిన గుర్రం చ్వాంగ్ గుర్రం కన్నా ముందు పరిగెత్తసాగింది. చక్రవర్తి వెనక్కి తిరిగి చూసి చ్వాంగ్ను విజయ గర్వంతో హేళన చేశాడు. కానీ తీరా గమ్యస్థానం సమీపించేలోగా చ్వాంగ్ గుర్రం ఒక్క దౌడు తీసి చక్రవర్తి గుర్రాన్ని దాటి ముందుకు పరిగెత్తింది. ఇది చూసి అక్కడ చేరిన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. అయ్యిందా,
అన్నాడు చ్వాంగ్ చక్రవర్తితో. అప్పుడేనా రేపు పడవల పందెం వేసుకుందాం. అందులో గెలిస్తే నీ భార్యను నువ్వే ఉంచుకో అన్నాడు చక్రవర్తి. భార్యాభర్తలిద్దరూ తెల్లవార్లు కూర్చొని ఒక పడవ చేశారు. దాని వెనక భాగం ఉక్కులాగా అంచు పదునుగా ఉండేటట్లు జ్యోతి తయారు చేసింది. మర్నాడు పందెంలో చ్వాంగ్ పడవ ముందుకు పోవడం గమనించి చక్రవర్తి దుర్మార్గంగా తన పడవను చ్వాంగ్ పడవకు ఢీకొట్టాడు. వెంటనే చక్రవర్తి పడవ ముందు భాగం చీలిపోయింది. చక్రవర్తి నదిలో మునిగి చచ్చినంత పని అయింది. మంత్రులు తదితరులు ఆయనను ఎలాగో బయటికి లాగారు. చూడు, నా దుస్తులెలా తడిసిపోయాయో. 3 రోజుల్లోగా రంగురంగుల పక్షి ఈకలతో మరొక కోటు అల్లించి తీసుకురాకపోయావో నీ తల తీయించేస్తాను. ఆ కోటు మీద రకరకాల బొమ్మలు, సూర్యుడు, సముద్రము చిత్రించాలి అన్నాడు చక్రవర్తి చ్వాంగ్తో. జ్యోతి, చ్వాంగ్ కలిసి కాగితం పక్షులు రకరకాలవి కత్తిరించారు. జ్యోతి వాటిని ఎగరవేసేసరికి అవన్నీ నిజమైన పక్షులుగా మారి రంగురంగుల ఈకలు బోలెడన్ని రాల్చాయి. వాటితో జ్యోతి చక్రవర్తికి కోటు తయారు చేసి వాటి మీద రకరకాల బొమ్మలు కుట్టుపని చేసింది. ఇంతలో 3 రోజుల గడువు అయిపోవచ్చింది. ఇంకా సముద్రము, సూర్యుడు తయారు కాలేదు. ఎలాగా అన్న విచారంతో చ్వాంగ్ కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు కోటు మీద పడి సముద్రమయింది. బొమ్మలు కుట్టడంలో జ్యోతి వేలికి సూది గుచ్చుకొని రక్తం కారి అది సూర్యుడయింది. కోటు చూసి చక్రవర్తి చాలా ఆనందించాడు. ఆయన జ్యోతితో, ఈ కోటు ఎలా తయారు చేశావో చూడాలని ఉంది. నే చూస్తుండగా మరొకటి తయారు చెయ్యి అన్నాడు. ఇది వేసుకుని చూడండి. కొలతలు సరిగా ఉంటే 1 కాదు 10 తయారు చేస్తాను అన్నది జ్యోతి. సరేనని చక్రవర్తి కోటు ధరించాడు. జ్యోతి ఆ కోటుపై ఊదింది. వెంటనే దాని మీది సముద్రం నిజమైన సముద్రమైంది. ఆ సముద్రంలో చక్రవర్తి, అతని మంత్రులు అంతా మునిగిపోయారు. ఒడ్డున నిలబడి చ్వాంగ్, జ్యోతి ఎర్రగా సముద్రంలో నుంచి ఉదయించే సూర్యుడిని చూడసాగారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.